నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో అడ్మిషన్‌లు, తర్వాత జాబ్ పోర్టల్ ఏమేమి జాబ్‌లున్నాయి అనేది నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒకసారి చివరి దాకా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇక పోతే వార్తల్లోకెళ్ళిపోతే నిన్న తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇంటర్‌లో 60.01%, సెకండ్ ఇయర్‌లో 64% వచ్చింది. ఫలితాలు విడుదల చేసిన బోర్డు 2 సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయి. నేటి నుంచి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తులు, మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 60%, రెండో సంవత్సరంలో 64% మంది విద్యార్థులు వొకేషనల్ కోర్సులతో కలిపి ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రిలీజ్ చేసిరు నిన్న. ఈ విధంగా ఉన్నాయి. సందేహాలుంటే, మీకు ఇంకేమైనా డౌట్లుంటే హెల్ప్ డెస్క్ తెలంగాణ gov.in మెయిల్ చేయొచ్చు. లేదు అంటే ఈ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఉత్తీర్ణులు కానీ తక్కువ మార్కులు వచ్చాయని బాధపడే వారికి టెలిమానస్ సలహాలు అందిస్తారు. పరిశానం కావద్దు. ఇంటర్లో 64% అని ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్ పాస్ పర్సంటేజ్లో బాలికలదే పైచేయి. గురుకులంలో 85% పాస్. ఒకే రోజు ఫస్ట్, సెకండ్ ఫలితాలు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, నేటి నుంచి ఫీజు చెల్లింపు. ఇది మరి కామారెడ్డి విషయం ఏమైంది అని అంటే, ఉన్నాయే 2-3 కాలేజీలు, అవి మొత్తం ఉన్న అన్ని కాలేజీలను ఎటు అక్కుతే వేసారు కాబట్టి ఎడ్యుకేషన్ కూడా మొత్తం సావుదెబ్బ కొట్టింది. ఇది ఇట్లా చేస్తారు కార్పొరేట్ కాలేజీలు. ఎవరు అధైర్యపడద్దు అని చెప్తున్నారు. గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్కి 958 మార్క్స్ వచ్చినాయి. గురుకుల స్టూడెంట్ల హవా గండిపేట నుంచి సత్తా చాటిన పేదింటి ఆణిముత్యాలు. ఈ విధంగా ఉన్నాయి. రెసిడెన్షియల్లో చదివిపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది షెడ్యూల్. ఎప్పుడు అయిపోతాయి అంటే ఫస్ట్ 6కి అయిపోతాయి. 13న 10th రిజల్ట్స్ ఉన్నాయి. ఈ నెల 30న 10వ తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ ఫలితాలకు ఇప్పటికే ఏపీలో 10th రిజల్ట్స్ ఇవ్వగా, తెలంగాణలో ఈ నెల 30న ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి చెప్పారు. టెలిమానస్ అన్నమాట. ప్లీజ్ కాల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఎట్ 14416. లేదు అంటే ఈ నంబర్లో కూడా సంప్రదించవచ్చు. యూ కెన్ కనెక్ట్ విత్ ట్రైన్డ్ అండ్ అక్రిడేటెడ్ కౌన్సిలర్ తోటి మనం మాట్లాడవచ్చు 14416కి. ఇది ఎగ్జామ్ బాగుంది, లేకపోతే జీవితంలో చచ్చిపోదాం అనుకుంటున్నాను, పరిస్థితులు బాగాలేవు అని అంటే మనం కాల్ చేయవచ్చు. జ్ఞాపకశక్తి సమస్యలు, పరీక్షల భయం, ఓటమి భయం, ఒంటరితనం, సర్దుబాటు సమస్యలు, వ్యసనాలకు బానిస కావడం, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు. మేమున్నాం, ఇకపై మానసిక సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని, మీ సమస్యను అర్థం చేసుకుని దాని నుంచి మీరు బయటపడేందుకు సహకరించే వ్యవస్థ. మీరు ఫెయిల్ అయినారు, బాధలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ ఫ్యామిలీ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్యామిలీ దగ్గర కూడా ఇష్యూ క్లియర్ కాకపోతే మీరు ఖచ్చితంగా టెలిమానస్కి కాల్ చేయొచ్చు. బాధ ఏంటి అంటే చాలామంది పిల్లలు చనిపోయారు. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, ఫెయిల్ అయినామని. ఇంటర్లో ఫెయిల్ అయ్యామని 6 స్టూడెంట్లు సూసైడ్. అరే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకా 10 సార్లు రాసుకోవచ్చు. ఇట్లా బాధపడవద్దు. ఏమి అంతటితో లైఫ్ అయిపోలేదు. మస్తు అంటే మస్తు సార్లు రాసుకోవచ్చు, ఏముంది. నోటీస్ బోర్డు విషయానికి వస్తే, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్లో జూనియర్ రీసెర్చ్ ఫెల్లో మనకు తెలంగాణ నుంచి తాత్కాలిక ప్రతిపాదికన ఉన్నాయి. ఇవి 1 పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని ఈ నెల 29. వెబ్సైటు ఇది pjtsau.edu.in. ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, రాజేంద్ర నగర్. మ్యారిటైమ్ వర్సిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఉజ్వల భవిత పాడ్కాస్ట్ ప్లేలిస్ట్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5/5. IMU సెట్ తేదీ June 8. ఇది IMU.edu.in వెబ్సైట్. ILBS యూనివర్సిటీ
లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ కింది కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. పిహెచ్డి పీడీసీసీ ఇట్లున్నాయి, మాలిక్యులర్ బయాలజీ ఇవన్నీ ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తులకు చేరితేది 12/5. వెబ్సైట్ www.ilbs. జవహర్ నవోదయ విద్యాలయాల్లో టీచర్ పోస్టులు. ఇది ఎక్కడిది అని అంటే భోపాల్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ట్రైన్డ్ టీజీటీ పీజీటీ టీచర్లు. ఒకవేళ తెలుగు రాష్ట్రాల నుంచి అప్లై చేసుకోవచ్చా సార్ అంటే అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఓపెన్ కేటగిరీ కింద వెళ్ళిపోతాం. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడి, సీటెట్ పాస్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 24. నిన్ననే అయిపోయింది. చూద్దాం ఒకసారి చూడండి. జాబ్ కార్నర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్లో యంగ్ ప్రొఫెషనల్స్, ఇది వెబ్సైట్. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 30. ఇర్కాన్లో అసిస్టెంట్ మేనేజర్లు, దీనికి లాస్ట్ డేటు మే 10. ఇర్కాన్ ఓఆర్జీ. ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 16. ఎగ్జామ్ జూలై 6 ఉంటుంది. ఇది ఎగ్జామ్స్ NTA.ac.in AIEP గెట్, ఇది వెబ్సైట్. యూజీసీ నెట్ 2024 జూన్. దానికి ఆల్మోస్ట్ అన్ని ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి దీంట్లో. వాటికి సంబంధించిన పీజీ, పిహెచ్డి చేసుకోవడానికి, తర్వాత లెక్చర్షిప్కి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 10. ఎగ్జాము జూన్ 16 ఉంటుంది. యూజీసీ నెట్ NTA.ac.in వెబ్సైట్. నిన్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంబీబీఎస్ హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ MSc ప్రోగ్రాంలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు, 4 సెమిస్టర్లు ఉంటాయి. అప్లైడ్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్ అందుబాటులో ఉన్నాయి. అప్లైడ్ న్యూట్రిషన్ 24, స్పోర్ట్స్ న్యూట్రిషన్లో 18 సీట్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 20. ఎగ్జామ్ జూన్ 23 ఉంటుంది. NINRESA.in వెబ్సైట్. IIFTలో MA ఎకనామిక్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్లో MA ఎకనామిక్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లు ఉంటాయి. IIFT.ac.in. దీనికి లాస్ట్ డేట్ మే 20. ఆప్టిట్యూడ్ టెస్ట్ మే 29 ఉంటుంది. 10వ తరగతి మార్కులతో స్పృహ తప్పిన విద్యార్థి, ఎక్కువ మార్కులు రావడంతో ఆందోళనలో కుప్పకూలిన విద్యార్థి. ఇగో మనడు మామూలుగా పాస్ అవుతా అనుకున్నామో 90% మార్క్స్ వచ్చేసరికి మొత్తం బేవోస్ అయిపోయింది. ఇట్లుంటుంది పిల్లల పరిస్థితి. కొంతమంది ఫెయిల్ అయ్యారు, అది చచ్చిపోతే ఇక వీళ్ళు ఇట్లా హ్యాపీనెస్ అన్నమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ప్రవేశ ప్రకటన. జూలై 2024 సెషన్ కొరకు పీజీ కోర్సులకు ప్రవేశం కొరకు ISI సెట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే రేపు 26/4 సాయంత్రం 5 గంటల వరకు. అడ్మిట్ కార్డులు 13 మే నుంచి ఇస్తారు. ఎగ్జామ్ 19 మేకు ఉంది. సిపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తును ఆహ్వానం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్లోని డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th క్వాలిఫికేషన్ తోటి 3 ఏళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ DPT, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ DPMTతో పాటు BSc విద్యార్హతతో 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తికి ఉన్నవారు ఇది సిపెట్ 24 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 9న సిపెట్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. సందేహాల ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్కి సంప్రదించవచ్చు. ఇకపోతే IIST తిరువనంతపురంలో PhD కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 7/5. ఎగ్జామ్ డేటు 29/5. IIM అహ్మదాబాద్లో ఆన్లైన్ MBA కోర్సులు. దరఖాస్తులకు చివరి తేదీ 10/5. నిఫ్టెమ్లో MTech MBA కోర్సులు. దీనికి లాస్ట్ డేట్ 15/5. IMU చెన్నైలో UG PG మ్యారిటైమ్ యూనివర్సిటీ. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 5/5. ఎగ్జామ్ 8/6 ఉంటుంది. 27న పాలిసెట్ AP పాలిసెట్ 27 నుండి గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు ఈ నెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఫీజు కట్టి పని చేసుకోండి.
అంబేద్కర్ సార్వత్రిక ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఈడీ ప్రవేశాల ప్రకటన నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ నెల 30 వరకు వెబ్ ఆప్షన్లు ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వర్సిటీ వాళ్ళు చెప్పారు. అర్హుల జాబితా మే 8న ప్రకటిస్తారు. BRAOU ఆన్లైన్ .in వెబ్సైట్. జూన్ 2లోపు జరిగే ప్రవేశ పరీక్షల కంటే ప్రవేశ పరీక్షల వరకే ఉమ్మడి ప్రవేశాలు. జూన్ 2 వరకు మనకు ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత మనకు ఉమ్మడిగా అప్లికేషన్లు అవుతున్నాయి. ఏపీ వాళ్ళకు కూడా ఇక్కడ ఏమి అడ్మిషన్లు ఇస్తున్నారు. కాకపోతే జూన్ 2 తర్వాత జరిగే అడ్మిషన్లకు ఏపీ వాళ్ళని తీసుకోరు అని చెప్తున్నారు. JEE మెయిన్స్లో తెలుగు వాళ్ళ సత్తా. జాతీయ స్థాయిలో 22 మందికి 100%. ఏపీ విద్యార్థులకు 9, 14, 20, 21 ర్యాంకులు. తుది ఫలితాల విడుదల. చాలా సంతోషం. ఏపీ తెలంగాణ వాళ్ళకి మంచిగా వచ్చినాయి. డిప్లొమాలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేట నుంచి. టెక్స్టైల్ డిప్లొమా కోర్సులో శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌలి శాఖ సంచాలకులు పేర్కొన్నారు. రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించగా అందులో ఒక స్థానం EWS కేటగిరీ విద్యార్థులకు రిజర్వ్ చేశారు. 10వ తరగతి పాస్ అయి 23 సంవత్సరాల లోపు ఉన్న బీసీలు, 25 ఏళ్ల లోపు ఉన్న వయసు కలిగిన SC అభ్యర్థుల అర్హులు. ఎంపికైన వారికి ఒడిశా రాష్ట్రంలోని బర్గా జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 3 ఏళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా చేనేత జౌలి శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. నేటి నుంచి ఉచిత శిక్షణ శిబిరం, క్రికెట్ శిబిరం నమోదు చేసుకున్న 110 మంది క్రీడాకారులు మెదక్ నుంచి. మీకు ఒకవేళ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే అండర్ 14, 16, 19, 23 విభాగాల వారిగా జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. ఇవన్నీ అయిపోయాక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్, మెడికల్, నాన్ మెడికల్ పోస్ట్ ఇన్ TMC ముంబై, టాటా మెమోరియల్ సెంటర్. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. నర్సు పోస్టులు 58 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 6, లోయర్ డివిజన్ క్లర్క్ LDC 3 ఉన్నాయి. చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ. లాస్ట్ డేట్ 7th May ఉంది. అడ్మిషన్లు ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, AD సెట్. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అన్నమాట. దానికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి? BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, B డిజైన్, 10+2 ఇన్ ఎనీ గ్రూప్, MPC, MEC, BIPC, MBIPC, CEC, HEC. ఎన్లో చదువుకున్నా సరే, డిప్లొమా అయినా సరే. లాస్ట్ డేట్ మనకు 22 May ఉంది. ఎగ్జామ్ డేట్ 13th June ఉంది. వెబ్సైట్ ఇది. అందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు కసరత్తు చేస్తున్నామన్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి. జూన్ 2లోపు జరిగే ప్రవేశ పరీక్షల వరకే ఏపీ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాలని వెల్లడి. అసలు ఇది గవర్నమెంట్ తొందరగా మీ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ కాలేజీలు ఎన్ని లక్షలు తీసుకొని చక్కగా చదువులు చెప్తలేరు. ఇది మనకు ఇంటర్ కూడా డిగ్రీ దోస్త్ అప్లికేషన్ లాగా ఇంటర్ కూడా చేస్తే బాగుంటుంది. JEE మెయిన్స్లో మనోళ్ళే టాప్ అని ఇచ్చారు తెలంగాణ నుంచి. దేశవ్యాప్తంగా 56 మందికి 100%. అందులో 15 మంది తెలంగాణ వాళ్ళే. ఫలితాలను విడుదల చేసిన NTA. చాలా సంతోషం. ఇది JEE మెయిన్ NTAలో అందుబాటులో వచ్చారు. చూసుకోండి ఒకవేళ ఎగ్జామ్ రాస్తే. ఇకపోతే జాయిన్ ఇండియన్ ఆర్మీ. భారతీయ సైన్యం రీమౌంట్ వెటర్నరీ కార్పులో షార్ట్ సర్వీస్ కమిషన్. భారతీయ సైన్యంలోని రీమౌంట్ వెటర్నరీ కార్పులో షార్ట్ సర్వీస్ కమిషన్ కొరకు స్త్రీ పురుషులు వెటర్నరీ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ May 20. పూర్తి వివరాలు జాయిన్ ఇండియన్ ఆర్మీలో చూడొచ్చు. ఇకపోతే ఇవి ఈ రోజుకు సంబంధించిన వివరాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల మంచి విషయాలు కాబట్టి 10 మందికి హెల్ప్ అవుతుంది. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.